జై శ్రీమన్నారాయణ. ఒక చిన్న స్టోరీ. ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు ఈవినింగ్ టైమింగ్స్లో అట్లా రిలాక్స్ అవుతుంటే గరుత్మంతుడు వచ్చి శ్రీకృష్ణ భగవానుడితో అంటున్నది ఏమనంటే, నాకంటే వేగంగా ఫ్లై చేసేది ఎగిరేది ఏదీ లేదు కదా ఈ ప్రపంచంలో, నేనే అందరికంటే ఫాస్ట్గా ఎగురుతాను కదా అని అంటుంది అనమాట. శ్రీకృష్ణ భగవానుడు వింటాడు. నెక్స్ట్ సుదర్శన చక్రం వస్తుంది. వచ్చి నాకంటే ఫాస్ట్గా మూవ్ అవ్వడం, అంత షార్ప్గా ఉండడం, నాకంటే ఎక్కువ ఫైట్ చేయడం ఎవరితో కాదు కదా అని చెప్పేసి సుదర్శన చక్రం అంటుంది. తర్వాత సత్యభామ వస్తుంది. మీకు త్రేతాయుగంలో మీ భార్య అయిన సీతమ్మ వారి కంటే నేనే అందంగా ఉంటాను కదా, నేనే చాలా అందంగా ఉంటాను కదా అని సత్యభామ అంటుంది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆలోచిస్తాడు, వీళ్ళందరూ గర్వంతో విర్రవీగుతున్నారు, వీళ్ళందరి గర్వం సెట్ చేయాలంటే నేను ఒక్కటే చేయాలి అని చెప్పేసి ఒక చిన్న పని చెప్తాను. ఏమని చెప్తారంటే, గరుత్మంతునికి ఒక గుహ పేరు చెప్పి, ఆ గుహలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి ఇక్కడికి ద్వారకలో రామయ్య సీతమ్మ వెయిట్ చేస్తున్నారు నీ కోసము, రా అని చెప్పేసేయి అని చెప్పేసి గరుత్మంతుని పంపిస్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రాన్ని పిలుస్తాడు. పిలిచి, నువ్వు ద్వారం దగ్గర కాపలా కాయి, ఎవరిని లోపలికి రానివ్వద్దు, నువ్వు వాళ్ళకి అగైనెస్ట్గా ఫైట్ చెయ్యి, అక్కడే ఉండు అని కాపలా ఖాయమని చెప్పేసి సుదర్శన చక్రానికి చెప్తాడు. నెక్స్ట్ సత్యభామను పిలుస్తాడు. పిలిచి, నువ్వు సీతమ్మ వారిలాగా రెడీ అయ్యి రా అని చెప్పేసి పంపిస్తాడు. పంపించిన తర్వాత గరుత్మంతుడు వెళ్ళి అక్కడ హనుమంతుడు, అక్కడ ఏంటంటే ఆ గుహలో హనుమంతుడు ఉంటాడు. హనుమంతునికి చెప్తాడనమాట, ఇలా ఇలా ద్వారకా నగరంలో నీకోసం రాముల వారు సీతమ్మ వారు వెయిట్ చేస్తున్నారు, నేను రమ్మన్నారు అని చెప్పేసి. గరుత్మంతుడి కంటే వాయువేగంలో ఇంకా చాలా ఫాస్ట్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆయన ఫ్లై చేసుకుంటూ వచ్చేస్తాడు. వచ్చేసి లోపలికి వచ్చి శ్రీకృష్ణ భగవానుడికి దర్శనం చేసుకొని దండం పెట్టేసి, ఇలా దండం పెట్టేసి ఉండగానే శ్రీకృష్ణ భగవానుడు అడుగుతాడు, ఇంత ఫాస్ట్గా వచ్చావు కదా హనుమా, నీకు ద్వారం దగ్గర ఎవరు నిన్ను అడ్డుకోలేదా అంటారు. అవును స్వామి, చక్రం అడ్డుకోవాలని ట్రై చేసింది, ఫైట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, నేను దర్శనం చేసుకోవడానికి అని మింగేశాను అని చెప్పేస్తారు హనుమంతుడు. తర్వాత సత్యభామన్ అక్కడ పక్కనే ఉంటుంది అనమాట. సత్యభామను చూసి, ఎవరి చిలకెత్త, మన సీతమ్మ వారి ఏరియా అని అడుగుతారు. అడిగి నమస్కారం చేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ముగ్గురి గర్వము అణిగిపోతుంది. అంటే సెట్ అయిపోతారు వాళ్ళు ముగ్గురు, అంటే మనకంటే ఇంకా మంచిగా ఉన్నారు అని. సో ఎప్పుడు మనకున్న క్వాలిటీస్ని, మనకున్నవి అడ్వాంటేజెస్ని చూసి మనం ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వద్దు. మన గర్వం అనేది, మన ప్రౌడిష్నెస్ అనేది మన గ్రోత్ని ఆపేస్తుంది. ఇది దీనికి స్టోరీ నుండి మనం తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ.